ఎందుకంటే మనకి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎంప్లాయీ మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా క్రియేట్ అయిపోయింది. సో ఇది వరకు మన సొసైటీ ఎలా ఉండేదంటే ఎవరికి వాళ్ళు ఎంటర్ప్రెనరే. వాళ్ళు తను రైతు పండించేవాడు, అలాగే ఒక కుండలు చేసేవాడు, ఒక మేసన్ చేసే పనులు ఇల్లు కట్టేవాళ్ళు, అలాగే బ్లాక్ స్మిత్ పనిముట్లు తయారు చేసేవాడు, గోల్డ్ స్మిత్ బంగారం ఆభరణాలు చేసేవాడు. ఇలా ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో అందరూ ఎంటర్ప్రెనర్సే. కానీ దాన్ని అనేది మీరు చెప్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ కుల వ్యవస్థ అనేటటువంటి ఒక మాటతోటి ఆ మొత్తాన్ని ఇట్లా దాన్ని కూడా నాశనం చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ కులమే, నీ పుట్టేవాడు కూడా ఇదే చేయాలి అనే కులాన్ని వాళ్ళు అంటగట్టారు. మనకు ముందు మన ఎంటర్ప్రీనియర్ అని మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందో సీరియస్ గా. వాళ్ళంతా ఎంటర్ప్రీనర్స్. నిజమే కదా, నిజమే. అది ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి సొసైటీలో ఆ వాల్యూ ఉండేది. ఎందుకంటే రోజు కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ ప్రోడక్ట్ ని వేరే వాళ్ళు ఎక్స్చేంజ్ గానో బార్టర్ సిస్టమ్ గానో లేకపోతే కొనుక్కోవటమో